ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సీఎంను సత్కరించి స్వామివారి ఫోటో లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కళ ఉంది. అంటే ఒక దేవుని నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. అది చూసినప్పుడు సాంప్రదాయ ప్రకారం ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తున్నాం. ఆ కుటుంబాన్ని అన్ని విధాల భగవంతుడు ఆశీర్వదించాల్సిందిగా నేను కూడా ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వచ్చినప్పుడు ఓసారి వినూత్నంగా ఆలోచించి వారు ఇక్కడ పుట్టారు, జిల్లాలో పుట్టారు. భగవంతుడు వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా కూడా చూసి మంచి పేరు వచ్చే విధంగా ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా నేను ఒకటి కోరింది ఏంటంటే, నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాము. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రభుత్వంతో అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్, P4 మోడల్. ఈ మండలాన్ని గుడ్లవల్లేరు మండలాన్ని అడాప్ట్ చేసుకోమన్నాను. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా